అందమైన అడవిలో ఒక మాయ సరస్సు ఉండేది. ఆ సరస్సు చాలా ప్రశాంతంగా స్వచ్ఛమైన నీటితో నిండి ఉండేది. దాని చుట్టూ రంగురంగుల పువ్వులు, పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించేవి. ఆ సరస్సుకి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైనా తమ నిజమైన కోరికను మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ సరస్సు దానిని నెరవేర్చేది. అందుకే ఆ సరస్సును అందరూ మాయా సరస్సు అని పిలుచుకునేవారు. ఒకరోజు ఆ గ్రామంలో లక్ష్మి అనే ఒక పేద అమ్మాయి ఉండేది. ఆమె చాలా మంచిది, అందరితో ప్రేమగా ఉండేది. కానీ ఆమె కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. లక్ష్మి తన తల్లిదండ్రులకు సహాయం చేయడానికి రోజంతా కష్టపడేది. ఒకరోజు ఆమె కట్టెలు తెచ్చుకోవడానికి అడవికి వెళ్ళింది. అడవిలో తిరుగుతుండగా ఆమెకు మాయా సరస్సు కనిపించింది. సరస్సు అందాన్ని చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది. ఆమె కాసేపు అక్కడే కూర్చొని ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించింది. అప్పుడు ఆమెకి ఆ సరస్సు యొక్క మాయాశక్తి గురించి గుర్తుకు వచ్చింది. తన కుటుంబం యొక్క పేదరికం గురించి బాధపడుతూ లక్ష్మి తన మనసులో ఒక కోరికను కోరుకుంది. ఓ మాయా సరస్సా, మా పేదరికం తొలగిపోయేలా ఏదైనా సహాయం చేయవా అని మనస్ఫూర్తిగా వేడుకుంది. లక్ష్మి అలా కోరుకున్న వెంటనే సరస్సు నీటిలో ఒక మెరుపు కనిపించింది. నీటి మధ్యలో నుండి ఒక అందమైన బంగారు నాణేల కుండ బయటకు వచ్చింది. లక్ష్మి దానిని చూసి ఆశ్చర్యపోయింది, ఎంతో సంతోషించింది. ఆమె ఆ కుండను తీసుకొని ఇంటికి పరిగెత్తింది. ఆ బంగారు నాణాలతో వారి పేదరికం తొలగిపోయింది. లక్ష్మి మరియు ఆమె కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ విషయం ఆ గ్రామంలో అందరికీ తెలిసింది. లక్ష్మి అదృష్టాన్ని చూసి కొందరు ఆశ్చర్యపోయారు, మరి కొందరు అసూయపడ్డారు. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక దురాశ గల వ్యక్తి ఉండేవాడు. లక్ష్మికి బంగారు నాణాలు ఎలా వచ్చాయో తెలుసుకున్నాడు. వెంటనే అతను కూడా మాయా సరస్సు వద్దకు వెళ్ళాడు. అక్కడ కూర్చొని అత్యాశతో ఎన్నో కోరికలు కోరుకున్నాడు. నాకు చాలా డబ్బు కావాలి, పెద్ద ఇల్లు కావాలి, ఎంతో బంగారం కావాలి అని అతడు స్వార్థంతో కోరుకున్నాడు. రామయ్య అలా కోరుకోగానే సరస్సు నీరు ఒక్కసారిగా బురదగా మారింది. నీటిలో నుండి బంగారు నాణాలకు బదులు రాళ్ళు, ముళ్ళ కంపలు బయటకు వచ్చాయి. రామయ్య వాటిని చూసి భయపడ్డాడు. అత్యాశతో వచ్చినందుకు సరస్సు అతనికి తగిన గుణపాఠం చెప్పింది. అతను నిరాశగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. మరో రోజు ఆ గ్రామంలో ఓ చిన్నారి బాలుడు ఆడుకుంటూ మాయ సరస్సు వద్దకు చేరుకున్నాడు. అతని పేరు గోపి. గోపి చాలా మంచివాడు, అమాయకుడు. సరస్సు ఒడ్డున ఆడుకుంటుండగా అతని చేతిలో ఉన్న ఒక చిన్న చెక్క బొమ్మ పొరపాటున సరస్సులో పడిపోయింది. గోపి తన బొమ్మను చూసి బాధగా ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు గోపి తన చిన్నారి మనసుతో మాయా సరస్సును వేడుకున్నాడు. ఓ మాయా సరస్సా, నా బొమ్మ నీటిలో పడిపోయింది. అది నాకు చాలా ఇష్టమైంది. దయచేసి నా బొమ్మను నాకు తిరిగి ఇవ్వు అని కన్నీళ్లతో అడిగాడు. గోపి అలా అడగగానే సరస్సు నీటిలో ఒక చిన్న అల వచ్చింది. నీటిలో నుండి గోపి బొమ్మ పైకి తేలింది. అంతేకాదు, ఆ బొమ్మ మరింత అందంగా మెరిసే రంగులతో మారిపోయింది. గోపి తన బొమ్మను చూసి ఎంతో సంతోషించాడు. అతడు నవ్వుకుంటూ తన బొమ్మను తీసుకొని ఇంటికి పరిగెత్తాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే మాయా సరస్సు నిజమైన కోరికలు మాత్రమే నెరవేరుస్తుంది. స్వార్థంతో కోరుకునే వారికి నిరాశ ఎదురవుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.